ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉండి ఈ దాని వల్ల ఇబ్బందులు పడి వీళ్ళు పార్టీ మారిన వాళ్ళు ఇంటి ముందట చావు తిరుపు కొట్టాలని చెప్పి పార్టీ మారిన వాళ్ళని అసెంబ్లీ వస్తే రాళ్లతో కొట్టాలని చెప్పి మరి వీళ్ళు ఇట్లా రేవంత్ ముఖ్యమంత్రి నేను రేవంత్ మీ ఛానల్ పక్క నుంచి రోజు పోతున్నా. అప్పుడు రేవంత్ అప్పుడే అప్కమింగ్ లీడర్ జైలు పోయాడు. అంటే ఆయన వస్తాననుకోని ఇట్లా అనుకోక జోకిను చెప్పారు 2-3 సార్లు. కానీ అయితే నేను పోతుంటే అన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి మొత్తం పోలీస్కి. సింహం వస్తుంది అని సింహం బొమ్మ వేసరికి కింద సింహం వస్తుంది. నేను మా డ్రైవర్ అడిగా ఎవడు రైస్ సింహం అని నాకు తెలియదు సార్ అన్నాడు. వాడికి నా అడిగిలో సింహం ఏంటో వాడు తెలియదు, నాకు తెలియదు. ఇంటికి వెళ్ళిపోయారు. 10 రోజుల తర్వాత సింహం వచ్చింది ఆట మొదలు అన్నాడు. ఎవరు ఆ సింహాన్ని మళ్ళీ అడిగినాడు. ఇంకొక దోస్త్ కార్లో ఉన్నా. దోస్త్ నాడు భలే ఉన్నావు అని రేవంత్ అన్నాడు. నిన్ననే జైలు నుంచి వచ్చిండు. ఆట మొదలు అన్నాడు. వేట మొదలు ఆట కాదు వేట మొదలు. సింహం ఆట ఆడదు వేట ఆడుతుంది కదా. అది రాజకీయం. ఎవడు జైలు. అందుకే పాపం కవిత నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు అనుకుంటాను. అంటే రేవంత్ చూసినాక ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అని ఒక నేను పోలే జైలుకి కాబట్టి నేను అనుకోవట్లే. పోయినా తెలంగాణ కోసం పోయినా. ఓకే. ఇప్పుడు అది 1969లో ఒక రోజు పోయినా. తర్వాత 17 times అరెస్ట్ అయినా జైలు పంపలే. అయితే ఎమ్మెల్సీ ఉన్నా అది ఉన్నా. ఎందుకు ఆ రోజులు ఉద్యమకారులను తెలంగాణలో సహకరించిన పోలీసులు. కూర్చోబెడతారు, సాయంత్రం 5 దాకా మీకు టిఫిన్ తిండి పెట్టాం, మళ్ళీ రాత్రి అన్ని లిస్ట్ రాసుకొని వదిలిపెట్టాం. కేసు పెట్టకపోయారు. చాలా తక్కువ సందర్భాలు రైల్వే వాటిలో పెడతారు. మేము కొన్ని ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసినాం. విమలక్క నేను టఫ్ నడిపినాం కదా, అప్పుడు లగడపాటి ప్రాపర్టీస్ మీద దాడి, కావూరి చెక్ పోస్ట్ కాల్చివేత, ఎక్కడైనా నడుస్తూనే నాదేమో ఆ సభలో గొడవైంది. బ్రహ్మాద్రి విక్రమాల గురించి దిలీప్ కుమార్ అని అది 82 పెట్టింది. ఏవనేమో కేశవరావు జాదవ్ 85 చనిపోయాడు. నెంబర్ 3 విమలక్కని అరెస్ట్ చేస్తే 75 రోజులు బెయిల్ రాకుండా జైల్లో పెట్టారు. నేనట ఆ రికార్డ్స్ లో నేను అది చుకారమైన పక్కే ఉంటుండే పెద్ద మనిషి. ఆయనకి ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే అందులో వాడు కింద రాస్తాడు కదా రిమాండ్ రిపోర్ట్ రాసి దిలీప్ కుమార్ సెకండ్ అక్యూజ్డ్ ఎవరు కౌన్సిల్ మెంబర్, ఇది మెంబర్ ఆఫ్ కౌన్సిల్, అబ్స్కాండింగ్. అయితే చుకారమారెడ్డి సార్ ఇక్కడ అడగా సార్ ఈ సభ నడుస్తుందని రావట్లేదు, ఈయన అబ్స్కాండింగ్ రమ్మనండి పోలీసులు అరెస్ట్ చేయమన్నారు. ఆయన అబ్స్కాండింగ్ ఇడిదే అన్నాడు. కాపీ తెప్పించుకుని హోమ్ మినిస్టర్ సబితా అయిందండి లేపి ఏంటమ్మా ఇది అన్నాడు. అంటే దిలీప్ కూడా పోయి విగ్రహాలు వాళ్ళ కొడుతున్నాడా, మరి ఆయన కొడితే తీసుకోమండి అబ్స్కాండింగ్ ఏంది అన్నాడు. అంటే తెల్లారి గవర్నమెంట్ విత్డ్రా చేసింది ఆ మీద నా మటుకే. ఓకే. వీళ్ళందరూ పాపం 75 రోజులు జైలు ఉండి ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు. తీయాలి కదా, టీఆర్ఎస్ వచ్చినాక తీయాలి, లేదా సబిత అంటే అప్పుడు రాజశేఖర్ పీరియడ్ హోమ్ మినిస్టర్. టీఆర్ఎస్ కాకపోతే ఇది తీయాలి, కాంగ్రెస్ తీయాలి, క్వశ్చన్ ఎత్తేయాలి విమలక మీద. అసలు నీకు ₹1 ప్రత్యేక రివార్డు ప్రకటించిన లిస్టులో ఏ విమలకి ఎందుకు లేదు? విమలకి మళ్ళీ వాళ్ళకు క్యాంపెయిన్ కూడా చేసింది కదా. క్యాంపెయిన్ చేయలేదు, లేదు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా రావాలి, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా చేసిన మేము అందరం చేసినాం. అందులో ఆవిడ చేసింది ఓడగొట్టాడు బీఆర్ఎస్. తర్వాత ఆ లెవెల్లో ఒక గాయని ఉందంటే విమలక్క. నువ్వు ₹1 ఎలిజిబిలిటీ లేదా, ఆ బదులు నువ్వు సుద్దాలు అశోక్ తెగిస్తావు. ఏం రాసిండే తెలంగాణ గీతాలు నాకు తెలియదు, చెప్పు నీకు తెలుసు ఏం పాడు. నేను ఆయన స్టేట్మెంట్ ఏమిన్నా అంటే నిన్నదాకా నా గుండె నిండా గులాబీ ఉండే ఇప్పుడంతా తెలుపు రంగు వచ్చింది అన్నాడు. అంటే గులాబీ కలర్ మారింది అన్నాడు. కలర్ మారితే ₹1 ఇస్తావా? ఏందది? ఆ సెలక్షన్ లో కూడా బుద్ధి ఉండద్దు. ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఉద్యమకాలు కూడా తెలుసులేరా, అన్యాయం. ఈ రోజు అంటే నేను మొన్న శరత్ లాయర్ ఉన్నారు తెలుసు కదా, మేము ఏదో తీవ్రవాది సపోర్ట్ చేశాము. నేను ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను. ప్రజలకు నేను క్షమాపణ చెప్పిన ఎందుకు క్షమాపణ అని మీరు అడిగిన అంటే నేను పొరపాటు పడి సపోర్ట్ చేసాము. నేనే క్షమాపణ చెప్పను, రావడం కరెక్టే. ఆ పద్ధతిలో అప్పుడు కుటుంబ పాలన, ఆశ్రిత పక్ష పాలన, అవినీతి, ఇందు నుంచి పీడ విరుగు కావాలి, ఈ దుర్ర పాలన వచ్చిందని ఆయన మీద దించడానికి విమలక కావచ్చు, శరత్ కావచ్చు, చాలా మంది కొన్ని లక్షల మంది కట్టుబడి ఉండొచ్చు. అందరు కూడా క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే తుంటై తీసి మొద్దునెత్తుకున్నట్టు అయింది. ఇప్పుడు కుటుంబ పాలన కంటే మించి ఇప్పుడు జోనల్ సెక్టార్ కింద వాడుకున్నారు జోనల్ని. ఒక జోనల్ ఒక తమ్ముడు, ఒక జోనల్ అన్న. తెలంగాణ అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్. అంతకుముందు రేవంత్ రెడ్డి మనవన్ని తిట్టాడు, ఎవరు కేసీఆర్ మనవన్ని. ఇప్పుడు ఫుట్బాల్ లో చూస్తే మనోడు ఆడుకుంటున్నాడు. అదే సింగరేణి కంపెనీ 100 కోట్లు ఖర్చు పెట్టిందట. 10 కోట్లు పెట్టచ్చా? 10 కోట్లు ఖర్చు సింగరేణి నుంచి 10 కోట్లు వచ్చినది. నాకు చెప్పండి, ఎవరు ఆ బాబు ఎవరు నువ్వు అడిగితే ఈ బాబు ఎవరని మేము అడుగుతాం. అడగాల్సి కనీసం నువ్వు అడిగినప్పుడు నా బాబుని తీసుకురావద్దని కూడా అనుకోవట్లేదు. ఎవడు చెప్పాలి?
నువ్వే సార్ తిట్టింది నువ్వు కాసేపు గ్యాలీలో కూర్చొని మెస్సీని పట్టుకొచ్చి ఫోటో దిగిస్తామని అక్కడే దింపు ఈడేంది పోయి మొత్తం షో చేయడం. అంటే మనం ఒకరిని తిట్టినప్పుడు మనం కనీసం ఆ పని చేయొద్దన్న విచక్షణ ఆయన ఉంటుంది. తెలంగాణ సోయి లేదు, అందుకే శరత్ శవాబుడే చెప్పాడు తెలంగాణ సోయితో పరిపాలించడం ఆశించినాం. మొదట టీఆర్ఎస్ కూడా అట్లే పరిపాలించింది, ఇప్పుడు ఈయన కూడా అట్లే పరిపాలిస్తున్నాడు. తెలంగాణ ద్రోహులను మంత్రివర్గంలో పెట్టుకున్నాడు. కొండా సురేఖ ఎవరండి, తుపాయి పెట్టి కాల్స్తే నేను మగవాళ్ళు అరెస్ట్ అయినా, పోయినాడు దాకా జగన్ అడుకుందామని అరెస్ట్ అయినా, రాత్రి 10ంటికి వదిలిపెట్టినాను, స్టేట్ ఎంజిఎం పోయినా. 9 మంది విద్యార్థులు, ట్రైబల్ విద్యార్థులు, ఒకరికి కళ్ళ నుంచి పోయింది, ఒకరికి కాళ్ళ నుంచి పోయింది, చూసి వచ్చినామండి. ఆమె ఈరోజు మనకు మంత్రి. ఎవరు దొరుకుతులేరా నీకు తెలంగాణ సోయి ఉన్నోళ్ళు? తెలంగాణ వ్యతిరేకి బట్టి విక్రమార్క ఢిల్లీలో ఇల్లు తిరిగి పుస్తకాలు పంచిండు తెలంగాణ ఇస్తే ఎన్ని నష్టాలని. మేము జయశంకర్ గారి పుస్తకాలు పంచినాం ఎందుకు రావాలని. ఆయన మన ఉప ముఖ్యమంత్రి, రేపు ఈసారి లేస్తున్నట్టు ఆయన కూర్చుంటాడట. ఇది తెలంగాణ వద్దన్న రేవంత్ కూడా అది ఆయన ముఖ్యమంత్రి ఏమన్నా మనం ఉద్యమకారులుగా ఇది మనం ఊహించినామా? దిగాలనుకున్నాం, మంచి ప్రభుత్వం రావాలనుకున్నాం, తెలంగాణ సోయితో పరిపాలించాలనుకున్నాం. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవో లేవో దేవుడు ఎరుగుపోయి తెలంగాణ సోయితో పరిపాలన చేయొచ్చుగా. ఇప్పుడు నేను స్వాతంత్రం ఉన్నప్పుడు నేను పుట్టలే, అంత మాత్రం చేత నేను స్వాతంత్రం నాకు తెలవకుండా వచ్చింది వద్దనంటారా? అనలేము కదా. వచ్చింది తెలంగాణ నువ్వు పరిపాలించాలి స్వాతంత్ర సోయితో. ఇప్పటికి మనం వాళ్ళు తెచ్చినా కూడా మన స్వాతంత్రం అని ఫీల్ అవుతాం కదా. అదే కదా, వాళ్ళు తెచ్చినా ఇప్పుడు గాంధీని పూజించినా ఇప్పుడు ఎందుకు పూజిస్తాం, ఎందుకు ఆరాధిస్తాం? మనకు ఫ్రీడమ్ ఇచ్చిన, మనం మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ వాళ్ళు. కాబట్టి తెలంగాణ తెచ్చిన వాళ్ళను గుర్తించి ఇంకా ఉంటే వాడికి గౌరవించబోయి గౌరవి అంటాడు నేను. అదే లేదా ఒక గద్దరికి దండేసేస్తే గద్దరు గొప్పవాడు, గుర్తింపు తప్పులేదు. విమలకి కేశవరావు జాదవ్కి బాగుంది, కేశవరావు జాదవ్ ని పట్టించుకో. ఈ మధుప్రియకి ఏ పార్టీ అయితే మధుప్రియ 9-7 అప్పుడు మా మీటింగ్లలో గజ్జగట్టి పాడిందండి. ఫస్ట్ రోజు కేసీఆర్ ఎత్తుకుంటే నీకెందుకు ₹1,000 కోటి అమ్మాయి రేపు గుర్తించా. ఇదేండి ఇది ఎక్కడ కూడా అవార్డులో కూడా తెలంగాణ లేకపోతే ఎట్లా? అసలు నాకు చెప్పాయి రవీంద్ర బాలసుబ్రహ్మణ్యం ఎట్లా పెడతావా? ఎవడా బాలసుబ్రహ్మణ్యం నిజంగా మంచి గాయకుడు, నేను కూడా ఆయన అభిమానిస్తా. మరి నువ్వు ఇక్కడ పెట్టు, అందశ్రీ పెట్టు. నీకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఈ రవీంద్ర భారతిలో పెట్టేది ఇంతమంది అసెంబ్లీ ముందర కట్టాలి కదా రాష్ట్ర గీతాన్ని. అట్లనే నేను చెప్తున్నా కదా, ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు భగవంతుడికి తెలుసు. ఇదైతే బాధ అనిపిస్తుంది తెలంగాణ వాళ్ళకు. బాగా వచ్చేయలేదు పోయేలేదు, అనలైజ్ చేసే సందర్భంలో అరే ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు సీఎం అని అనిపిస్తుందా అనిపించదా? అది ఆ కారణం చేత ఇద్దరు ఎందుకు తన కార్యాచరణ కానీ ఇది కానీ వీళ్ళందరికీ వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఉద్యమకారులకు వ్యతిరేకం, తెలంగాణ సోయి లేదు పరిపాలనలో. ఇదంతా పక్కకు పెట్టిపోయి నేను ఒక్కటే రిక్వెస్ట్, మీరు మీడియాలు ఉన్నారు, రేపు ఒక 100 స్కూల్స్కి వెళ్ళి టాయిలెట్ ఉందా, కాంపౌండ్ వాల్ ఉందా, అమ్మాయిలకు సపరేట్ బాత్రూమ్ ఉందా లేదు చూసిరండి. డైరెక్ట్ మీ ఇష్టం వచ్చినట్టు తెలంగాణకు అడ్డంగా గీత గీసి అది పెట్టుకుని పోయారండి. ఇవాళే పేపర్లు దగ్గర ప్రభుత్వ స్కూలు 4,000 అట దేశంలో ఉంటే, చిల్లర్లో 2,000 స్కూల్ తెలంగాణలో అట, 40% తెలంగాణలోనే ఉంది. ఒక్కడు లేట పిల్లలు. విద్యాశాఖ మంత్రి ఒక్కడు లేడు, జీరో స్టూడెంట్. నువ్వు ఏం చేస్తున్నావు? 10 ఏళ్ళు ఆయన బీకిండు, ఈ 2 years ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఉండొచ్చా? దీన్ని అటుకు పక్క కలిపి ఇటు పక్క కలిపి సిబ్బందిని తారుమారు చేసావు. నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయాలి కదా. అసలు దాన్ని పట్టించుకుంటే కదా విద్యా వ్యవస్థ. విద్య నీకెందుకు పోయి ఇదే క్వశ్చన్ వేరే వాళ్ళకి ఇస్తే విద్య నెగ్లెక్ట్ అవుతుంది, ముఖ్యమంత్రి దగ్గర ఉంటేనే బాగా చదువుకున్నాడా అని చెప్పారు. నేనంటున్నా విద్యాశాఖని ఏరబెట్టుకొని నాశనం చేస్తుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏరబెట్టుకొని నాశనం చేస్తుంది, హోంశాఖ అసలు లా అండ్ ఆర్డర్ 24. నేను హోమ్ మినిస్టర్ PS ఒక 5 years మాధవ్ గారి దగ్గర అసలు ఊపిరి తీసుకునే టైం లేదు. మార్నింగ్ 6కు లేస్తే రాత్రి 1 గంట 2 గంటకి పండుకుంటే ఒక్కోసారి 4 గంటకి ఫోన్ మోగేది. హోమ్ అది అట్లుండేది. దాన్ని నువ్వు పెట్టుకుంటావా? నీకు టైం ఉందా అసలు? ఒక్క డిపార్ట్మెంట్ రివ్యూ చేసి చెప్పు బ్రదర్. ఏదైనా డిపార్ట్మెంట్ మొదటి నుంచి ఇక్కడ దాకా సీఎం రివ్యూ చేసినా మీరు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. నాకు తెలిసైతే కరెక్ట్ రివ్యూ జరగట్లే, ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఈ 2 అయినాయా, మీరు గీత తీసుకొని ఇష్టం వచ్చిన హాస్పిటల్ పోండి, ఎక్కడన్నా డాక్టర్లు ఉన్నారా లేరా, మందులు ఇస్తున్నారా లేరా, పరిస్థితి ఏంటి, ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయా లేదా, ప్రైమరీ హెల్త్ కథమైపోయా, ఇటు ఎడ్యుకేషన్ కథమైపోయా, ఉద్యోగాలు నియామకాలు ఇంపార్టెంట్గా తెలంగాణకు. నువ్వు అది ఇచ్చిన అన్ని కలిపి నువ్వే చెప్పుకుంటే 60,000 ఇచ్చినా అని, 60,000 ఇస్తే 140 కూడా ఇద్దాం అనుకుందాం 2 ఏళ్లలో. అప్లికేషన్ పెట్టుకునే ఎంతమంది 28 లక్షలు, 26 లక్షలకు నువ్వేం చేసినావు? స్కిల్ ఇచ్చినావా? స్కిల్ యూనివర్సిటీ ప్రకటించినావు, అందులోంచి ఒక్క బ్యాచ్ వస్తే రాజే అబ్బాయి,
ఒక్క బ్యాచ్ బయటకు వస్తే అసలు ఆడ గోడలు వేస్తే కదా నేను ఆ వీసీకి ఫోన్ చేసిన, నేను జాబ్ మేళా పెడుతున్నా పోయి ఇక్కడ ఎల్బీ కాలేజ్లో లా కాలేజ్లో పీజీ లా కాలేజ్ పెడుతున్నా అంటే మా స్కిల్ మంత్రి, మా మంత్రి, నేను రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు కదా, మాకు జాతీయ అధ్యక్షుడు స్కిల్ మంత్రి జయంత్ చౌదరి, చీఫ్ గెస్ట్. మనం రిక్వెస్ట్ చేస్తే శ్రీధర్ కూడా వచ్చాడు. ఒక్క 1 డేలో 5,000 మంది వచ్చారు, ఎందుకంటే అంతమంది నిరుద్యోగులు ఉన్నారు. సాయంత్రం కల్లా 2,300 జాబ్స్ ఇచ్చారు మా వాళ్ళు స్కిల్ డిపార్ట్మెంట్. మేము ప్రైవేట్గా 600 మందికి ఇచ్చినాం. నువ్వు అట్లా పిలిస్తే గవర్నమెంట్ ఇస్తా అంటే 26 లక్షల మంది ఉన్నారు, 2 తీసేసిన. ఈ 26 ఒకటికి నువ్వు స్కిల్ ఇవ్వాలి. ఆ స్కిల్ వీసీకి ఫోన్ చేసిన, నారా జాబ్ మేళా పెడుతున్నారు వీసీ గారని. ఆయన అన్నాడు, అసలు ఏమీ లేదు సార్ పని, ఇక్కడ నేను మా రిజిస్ట్రార్ ఇద్దరమే రెగ్యులర్ ఎంప్లాయీస్, మా టీంను పంపుదామన్నా కూడా మరి ఏం చేస్తున్నారన్న, ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి సార్, స్కీములు రివైజ్ చేయాలి సార్, ప్లానింగ్ చేయాలి సార్ అంటాడు. 1 ఇయర్ తర్వాత ఇది నువ్వు గొప్పగా చెప్పుకునే స్కిల్ ఇది కరెక్టా? అన్యాయం అంటున్నాను. ఇది ప్రభుత్వం ఇట్లా చేతుల్లో ఉన్నప్పుడు ఇది అందాల పోటీలు, మెస్సీతో ఫుట్బాల్, లేకపోతే విజన్ 2040, నీకు విద్య లేదు, వైద్యం లేదు, నియామకాలు లేవు, నీకేం విజన్ పోయి నువ్వే 47 కట, ఎవడు ఉంటాడు ఎవడు తెస్తాడు. ఆయన చెప్పుకున్నది ఏంటంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ పోను, జీతాలు పోను, ఇవన్నీ పోను, నా దగ్గర మిగిలిన 8,600 కోట్లు, మీరు ఎవరైనా లెక్క చూసుకోండి. మంత్రి నాకు ఉండేది 8,000, అంటే దట్ మీన్స్ 1 ఇయర్కి ఆయన దగ్గర ఉండేది 1,00,000 కోట్లు. అంటే బడ్జెట్లో నువ్వు పెడుతున్నటువంటి 3 లక్షల్లో అన్ని 2 లక్షల కోట్లు పోతే గవర్నమెంట్ దగ్గర 1 ఉంటే ఆ 1లోనే ఈయన షాదీ ముబారక్, ఈ ముబారక్, ఆ ముబారక్ అది పెట్టుకుంటాడు. ఏం లేదు. అందుకని నేను కనుక సరిగ్గా ఇవ్వట్లేదంటే ఏమి ఇవ్వాలో మందకృష్ణ మాదిక్ గారు రండి, ఆర్ కృష్ణ గారు రండి, మీకే చెప్తాను 8,600 కోట్లు అన్న సీఎం. అది పరిస్థితి ఉంటే 2047 ఇదేంది విజన్ ఎక్కడి నుంచి తెస్తావు? 1,00,000 కోటి మహిళలనట కోటీశ్వరి చేస్తాడు. 1,00,000 మంది మహిళలు ఇంటి కోటి కొట్టండి, మీరు ఎన్ని వేల కోట్లు, మిలియన్స్ ఇప్పుడు కోట్లు అయితే 3 ట్రిలియన్ దాలంటే అదేనా? అంటే జస్ట్ ఊహలా? మా చిన్నప్పుడు సినిమా వచ్చేది, మీరు చూసిరో లేదో, ముంగీరాలకి హసీన్ సప్నే అని, వాడు మంచి బ్రహ్మాండ కలగంటాడు, అంత డ్రామా చూపిస్తే అదే అని నిజం అనుకుంటాం మనం. తర్వాత ఉలికిపడి లేచి డ్రామా అంటాడు, ఏది కళ అంటాడు. మరి సీఎంది కూడా ముంగీరిలాల్కి హసీన్ సప్ని లాగా ఉన్నాయి. అంటే ఇట్స్ బాధతో చెప్తున్నాను నేను, ఇది కరెక్ట్ కాదు. సిస్టమ్స్ అన్ని కొలాబ్ చేసి దమాషా ఫుట్బాల్ ఆడుకుని ఇప్పుడు వచ్చే 3 ఏళ్ళు తెలంగాణ భవిష్యత్తు ఏందన్న, పరిస్థితి ఏంది అసలు? తర్వాత ఇది రివైవ్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఉంటుందా? ఇప్పుడు మీకున్న ఆదాయం, నేను 8 సార్లు బడ్జెట్ సమావేశాలు అటెండ్ అయ్యాను, 8. ఎప్పుడు చూసినా 3 లక్షల బడ్జెట్ అంటే ఇప్పుడున్న దానికి నిజానికి నీకు వచ్చేది 2,20,000, 80,000 ప్రొజెక్షన్స్. కేంద్రం ఇస్తుంది, నువ్వు ఇస్తావు, నేను ఇస్తాను, ఎల్ఐఎఫ్లో ఇస్తాడు, అది ఇది రాదు పోదు. నీకు వచ్చే 2.2 lakh crores ఇప్పుడు లేటెస్ట్. ఆ రోజులో 40,000-50,000 కోట్లే ఉండదు. అందులోనే నేను చెప్పే 8,600 కోట్లు మిగులుతుంది ఆయనకి. ఇట్లా ఇంక్రిమెంట్ కనుక ఒక 10% ఉందనుకున్నా ఇంకో 20 crores యాడ్ అవుతుంది. 220 10 అంటే 20 కదా. అంటే నీకు నువ్వు ఉన్న 5 ఏళ్లలో 5 ఏళ్ళు 10 అంటే ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు ఆడైతే మాక్సిమం. అంటే నీకున్న 2.2 3.2 అయితే బై. అంతే. దీంట్లో ఈ విజన్ ఎక్కడిది? ట్రిలియన్ ఎక్కడిది? అంకెలే గారడినా ఏందది? ఎవడైనా మాట్లాడితే మాడచ్చు కానీ సీఎం మాడచ్చా? నువ్వు చేస్తా అంటే సంతోషం భయ్, అది పాసిబిలిటీ. ఇంక్రిమెంట్ ఎందుకు 10% ఉంటుంది అంటున్నా అంటే, కొన్ని అసెట్స్ మీరు ఇట్లాంటి వాల్యూ పెరగడం బెనిఫిషరీస్కి ఇచ్చినా కొన్ని చోట్ల పెట్టుబడి ఉంటుంది. అది ఇరిగేషన్ శాఖ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆదాయం నిజంగా కూడా ఓ 10% పెరుగుతూనే ఉంటుంది రేట్స్ వల్ల కావచ్చు. సో 10% మీరు అనుకోవాలి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అంటే 1,00,000 కోట్లు 5 ఏళ్ళకు దాటినాక వచ్చే వాటి మీద మీ విజన్ ఉండాలి, మీ ప్లానింగ్ ఉండాలి. దాన్ని ఎట్లా డబుల్ చేయాలంటే కొంతవరకు ఆలోచించవచ్చు. 1,00,000 వాళ్ళు 2,00,000 చేస్తాడు, పర్లేదు తండ్రాలు పెడతాడు. అంతే ఆ 1,00,000 పట్టుకుపోయి నేను 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా 2047 కంటే అంతకంటే పాగల్పన లేదు. అందుకే 3 సంవత్సరాల్లో కూడా ఏం జరగదు, 10% ఇంక్రిమెంట్ తప్ప అని చెప్తున్నారు. అది కూడా పాజిటివ్ ఉంటే మీరు చెప్పే ఆ 10% కూడా మీరు ప్రొడక్టివ్ అసెట్స్ మీద, ఓ ఇరిగేషన్ మీద, ఇంకో దగ్గర ప్రొడక్టివ్ పెట్టి అదనపు నిధులు లేదా 1,00,000 కోట్లు రావడం తప్ప ఇంకా ఇవన్నీ చేస్తే 1,00,000 కోట్లు వస్తాయి విత్ కండిషన్. అంతే. అవన్నీ కూడా మీ ఎఫర్ట్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, హానెస్టీ ఉండాలి, ఆఫీసర్లో నిజాయితీ ఉండాలి. ఒకటి పట్టుకుంటే 800 కోట్లు దొరుకుతున్నాయి, ఒకటి పట్టుకుంటే 1,500 కోట్లు ఒక్క దగ్గర దొరుకుతున్నాయి. 800 కోట్లు 1,500 కోట్లు ఏంది? అంటే ఆఫీసర్లు అట్లా లూటీ చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు? మా పాపం మా అక్క, మన వరంగల్ అక్క కొండ సురేఖ అన్నది, ఫైల్ కదలా అంటే మా మంత్రులు పర్సెంటేజ్ లేని సంతకాలు పెట్టట్లేదని అనొచ్చా? అట్లుంటే మంత్రులను ఉంచొచ్చా? తెల్లారి పాతోడన్నా వీళ్ళని కాదన్నది. అయినా నిజానికైతే పర్సెంటేజ్ లేని పనులు కావట్లేదు మన అందరికీ ఎరక. బట్టి ఆఫీసు కాగితం పట్టకపోతే బయటనే చెప్తున్నాడు 12% సార్.
పర్సంటేజ్ మినిస్టర్ అని పేరు పెట్టారు. ఇది నువ్వు నేను అనడం కాదు, మీడియాలో వస్తుంది. ఉండొచ్చా? మీడియా లేదు, బయటకు ఇది వచ్చి జరగచ్చా? అందరూ చెప్తున్నారు. ఇది జరగచ్చా? మొన్న నేను ఎవరిని అడుగుతున్నాడు, లేదు సార్ కొద్దిగా తగ్గించిన 8% అంటున్నాడు. ఎందుకంటే బాగా తగ్గిందని ఇది కూడా బాగా బదనామయ్యాడు సార్, మీడియాలో వచ్చినట్టు. ఇది జరగచ్చా? నేను అనేది తెలంగాణలో పోరాడి 1200 మంది కాదు బై 600 మంది వచ్చిన అనుకుందా, 600 మంది బలిదానాల మీద ఏర్పడిన త్యాగాల తెలంగాణలో అవినీతి జరగచ్చా? అవినీతి మంత్రులు క్యాబినెట్లో ఉండొచ్చా? సీఎం ఏం చేస్తున్నాడని అడుగుతున్నా నేను. పెట్టుకోపోయి నీ దగ్గర లేరా ఉద్యమకారులు? నువ్వు పొన్నం ప్రభాకర్ పెట్టినావు, సంతోషం. ఆయన ఎవరు? కోమటిరెడ్డిని పెట్టుకో, ఆయన కూడా ఉద్యమకారుడే కదా, బ్రహ్మాండ ఉద్యమకారుడు. నువ్వు అన్నం తీస్తావా, తమ్ముడిని పెడతావా, మాకెందుకు? ఆయన ఉద్యమకారుడు ఉన్నాడు నీకు. ఇట్లాంటి పెట్టుకో. శ్రీధర్ బాబు ఉన్నాడు, ఉద్యమానికి సపోర్ట్ చేసిండు పాపం, ఏం పెద్దాలు ఆ రోజులో చేసిండు. సీతక్క కాసు కూసు ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి సమాజిక వ్యవహారం ఓకే. పొన్నం ప్రభాకర్ బుషి కొట్లాడిన మనం చూడంగా ఓకే. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు అంటారు? పర్సెంటేజ్ లేదు, పని చేయనోడు ఎందుకు? ఈ కథ ఈ కొత్తోళ్ళు ఎందుకు? ఉద్యమ ద్రోహులు ఎందుకు? నీకు ద్రోహులు కదా, ఉద్యమం వద్దనోడు కదా. అది అన్ఫార్చునేట్, బాధ అనిపిస్తుంది. అంటే అమరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ కదా, మామూలు తెలంగాణ కాదు. పెద్ద పోరాటం. నేను 16 యాజిటేషన్లో రోజు జైలు పోయినా, నేను చెప్పిన కదా. మళ్ళీ మొన్న 17 టైమ్స్ పోయినా. ఎందుకంటే నా ఉద్యమం 10 ఏళ్ళు రాజీనామా చేసిన డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి. ఎందుకు? తెలంగాణ మనకి రావాలి, మన పిల్ల ఇది నాది, నా తెలంగాణలో నా పిల్లలకు ఉపాధి ఏమంటుంది, ఇది ఆత్మగౌరవ పోరాటం చేసి అనుకున్నాం. కానీ ఇంత మరీ నిస్సిగ్గుగా అవినీతి పాలైద్దని అనుకుంటామా? అది బాగా అనిపిస్తుంది.